హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మనకు వేడి వేడి మిర్చీలు అయితే చేయబోతున్నానండి. సో ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాము. 5 బజ్జీ మిర్చి అండి, ఈ సైజులో ఉండాలి మనకి కొంచెం. ఇందులోకి కావాల్సిన మనకు ఆలు మసాలా అనేది తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఇక్కడే ఉన్నాయి, చూద్దామండి. మనం ముందుగానే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలు అండి, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, దీనికి కావాల్సిన పోపు సామాన్ అండి. ఇవన్నీ కలిపి కూడా మనం ఆలు మసాలా అనేది తయారు చేసుకుంటాము. సో దీనిలో కావాల్సిన మనకు మిర్చి పిండి కూడా మనము బజ్జీ మిర్చి పిండి కూడా మనం కలిపి పెట్టుకున్నామండి. ఇక్కడ శనగపిండి అనేది ఇలా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇందులో మనం ఆనియన్ అనేది వేపుకోవాలండి కొంచెం. తర్వాత ఇందులో పోపు సామాన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం చిటపటలాడేలాగా మనం గోరగా వేయించుకోవాలండి. మరి ఎక్కువ కలర్ అనేది కూడా రాకూడదు. అంతేనండి, ఈ విధంగా మనము మసాలా అనేది అయితే రెడీ అయిపోయింది. మనకు ఆలు మసాలా ఇది మనకు మిర్చి బజ్జీలో మధ్యలో మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా. సో ఇలా తయారు చేసి పెట్టుకున్న దాన్ని మనం ఆలులో వేసుకోవాలండి. ఇలాగా మనం స్టఫ్ అనేది పక్కకు పెట్టేసుకున్నాం కదండి. ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం తీసుకొని ఈ మిర్చి అనేది మధ్యలో మనం ఇలా పెట్టేసుకోవాలి. స్టఫ్ అనేది ఈ విధంగా మనం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి మనము. ఇలా వర్షం పడుతున్నప్పుడు మనకు సాయంత్రం పూట వేడి వేడి మిర్చిలు వేసుకుంటే బాగుంటుంది కదండి. మీకు ఎంతమందికి వర్షం పడుతున్నప్పుడు మిర్చిలు తినడం ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. అంతేనండి, ఇలా మనం మిర్చిలు అనేది చేసుకున్నాం కదా. వేడి వేడిగా రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయినాయి. ఇంతేనండి, మనకు వేడి వేడి మిర్చిలు అనేది అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో మీకు ఎంతమందికి నచ్చింది మిర్చి బజ్జీ అనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.